ముందు పైన పర్యటించనున్నారు. 21న యోగాంధ్ర సందర్భంగా సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ క్రమంలో మంత్రుల కమిటీ అధికారులతో చర్చలు జరపనున్నారు సీఎం. ఇక రేపు విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఏదైతే ఈ నెల 21న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా విశాఖపట్నం వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగా పాల్గొనే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటించబోతున్నారు. ఉదయం 10:40కి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఆర్కే బీచ్ లో ఉన్నటువంటి కాళీమాత టెంపుల్ కి అయితే చేరుకుంటారు. అక్కడ యోగాసనాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా తెలుసుకొని అక్కడి నుంచి 11:10 నుంచి 11:15 వరకు కూడా ఆర్కే బీచ్ లో పర్యటిస్తారు. అనంతరం అక్కడి నుంచి ఏ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ ఏర్పాట్లు కూడా పరిశీలిస్తారు. సుమారు దాదాపు అక్కడి నుంచి గంట పాటు అయితే ఈ క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అనంతరం ఏయూ గ్రౌండ్ నుంచి 11:45కి తిరిగి నోవాటల్కి చేరుకుంటారు చంద్రబాబు నాయుడు. అక్కడ 12:05 నుంచి కూడా జరిగేటువంటి అధికారుల సమావేశంలో 12:15 నుంచి 12:30 వరకు 1 గంటన్నర వరకు కూడా అధికారులతో సమీక్షించి అసలు ఏ వర్గాల్లో ప్రధానమంత్రి పర్యటించే అవకాశాలు ఉన్నాయి, అక్కడ భద్రతా ఏర్పాట్లు, అదేవిధంగా ఒక వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు దానికి వస్తే ఆ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారు అనేటువంటి అనేక అంశాల మీద అయితే సుమారు గంటన్నర పాటు అయితే అధికారులతో సమీక్ష చేస్తారు. అనంతరం కూడా అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఈసారి విశాఖపట్నంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మంత్రుల కమిటీ కూడా ఇప్పటికే విశాఖపట్నంలో పర్యటించి సమీక్ష చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ఏర్పాట్ల మీద సమీక్ష చేయడానికి అయితే రేపు విశాఖపట్నం రావడం జరుగుతుంది. అనంతరం కూడా 1 గంటన్నర వరకు కూడా నవకాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం సుమారు గంట పాటు అయితే రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం 2:50కి పిఎం పాలెంలో ఉన్నటువంటి వైజాగ్ కన్వెన్షన్ హాల్ కి చేరుకుంటారు. అక్కడ 3 నుంచి 5 గంటల వరకు కూడా పార్టీ క్యాడర్, టీడీపీ క్యాడర్ నాయకులతో కార్యకర్తలతో కూడా పూర్తి స్థాయి సమీక్ష చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన విజయవంతానికి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ మీద అయితే కార్యకర్తలతో క్యాడర్లతో మాట్లాడి వాళ్ళకి దిశానిర్దేశం చేసిన తర్వాత సాయంత్రం 5:30కి బయలుదేరి పిఎం పాలెం నుంచి విశాఖపట్నం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి 5:35కి అయితే విశాఖ విమానాశ్రయం నుంచి విజయవాడ అయితే చేరుకునేటైతే ప్రస్తుతం అయితే షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఏ ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటారో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా క్షుణ్ణంగా
పరిశీలించి భద్రతా ఏర్పాట్లతో పాటు ఎక్కడ ఎలాంటి చిన్న పొరపాట్లు కూడా జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి స్థాయి సమీక్ష అయితే రేపు విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే చేపట్టనున్నారు గీత. ఓకే, థ్యాంక్ యూ రాజు.